జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, ఈరోజు సంకటహర చతుర్థి. సంకటహర చతుర్థి వ్రతం ఈ రోజుల్లో చాలా రకాలుగా ప్రచారంలో ఉంది. అయితే వీటిలో శాస్త్రీయమైనది ఏది? మహాగణపతయే నమః. సంకటహర గణపతి వ్రతం ఈ రోజుల్లో అనేక రూపాలలో మనం చూస్తూ ఉన్నాం. గణేష పురాణంలో ఉన్నది అని కొందరు, బ్రహ్మాండ పురాణంలో ఉన్నది అని మరికొందరు, విష్ణు ధర్మోత్తర పురాణంలో, అనేక పురాణాలలో ఇలా చెబుతూ వివిధ రూపాలలో ఆ గణపతి సేవించే ప్రక్రియలను, పురాణ కథనాలను మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ వ్రతానికి సంబంధించి 28 వ్రతములు అనే ఒక వ్రతాలకు సంబంధించిన పురాతనమైనటువంటి గ్రంథం వావిళ్ళ రామస్వామి శాస్త్రుల వారి ప్రచురణ. అందులో ఉన్న ప్రతి ప్రాచీనమైనది, ఉత్తమమైనది అని చెప్పుకోవాలి. భవిష్యోత్తర పురాణం ఈ కల్పోక్తంగా ఉండే వ్రతంలో ధర్మరాజు సోదరులతో కలిసి అడవులలో సంచారం చేస్తున్న సమయంలో కామ్యక వనం అనే చోట కృష్ణుడు వారిని కలిసి వివిధ రూపాలలో ధైర్యాన్ని అందించే నిమిత్తమై అనేక కథలు బోధించాడు. అందులో ధర్మరాజు ఈ కష్టాలన్నీ ఎలా పోతాయి అని ప్రశ్నించగా కృష్ణుడు బోధించిన వ్రతమే ఈ సంకటహర చతుర్థి వ్రతం. ఇది ప్రధానమైన కథ. ఈ పురాణాన్ని అనుసరించి నలుడు దమయంతిని వివాహం చేసుకోకంటే పూర్వం ఈ వ్రతం పాటించలేదు. బాహుకుడిగా మారిన తదుపరి ఈ వ్రతాన్ని స్మరించడంతో దమయంతిని తిరిగి చేరుకోగలిగాడు. వ్రత ఫలితంగా వివరిస్తూ శ్రీరామచంద్రమూర్తి సైతం సీతాదేవిని పోగొట్టుకున్న తదుపరి సంకటహర చతుర్థి వ్రతాన్ని మనస్సులో సంకల్పం చేసుకోవడంతో తిరిగి సీతను పొందగలిగాడు. ఇటువంటి పౌరాణిక కథనాలతో కూడుకున్న అంశమే అత్యంత ప్రాచీనమైనది, ప్రామాణికమైనది. ఇది కాకుండా గణేష పురాణం అంటూ ఎవరో ఒక మహిళ గణపతిని పూజించే క్రమంలో నిర్లక్ష్యం చూపింది, కన్నులు పోగొట్టుకున్నది. గణపతిని పూజించిన అనంతరం ఆ పోగొట్టుకున్న కన్నులు తిరిగి వచ్చాయి. ఇలాంటివన్నీ కూడా ప్రాచీన పురాణ కథనాలలో లేవు. సంకటహర గణపతిని పూజించే ప్రధానమైన విధానం ఏమిటి అంటే, పౌర్ణిమ వెళ్ళిన అనంతరం వచ్చే తదియతో కూడిన చవితి రోజు ఉదయతిథి తదియ అయి ఉండాలి, సాయంత్రం వ్యాపిని సవితి అయి ఉండాలి. ఎందుకు ఈ ప్రత్యేకం? చంద్రోదయం పౌర్ణిమ వెళ్ళిన అనంతరం మనకు దర్శనమిచ్చేటటువంటి సమయం చవితి తిథి నాటి సమయం ఉజ్జాయింపుగా 8 నుంచి 9:30 రాత్రి ఈ మధ్య సమయంలో ఉంటుంది. ఒక్కొక్క నెల ఒక్కొక్క విధంగా. శ్రావణ మాసంలో ఈ వ్రతం ప్రారంభం చేయాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాస వ్రతాన్ని కొనసాగించి చంద్రోదయానికి ప్రారంభ సమయంలో స్నానాదికాదులు మళ్ళీ సాయంత్రం వేళ చేసి పొడి వస్త్రాన్ని ధరించి ఇంటిలో పూజాగృహంలో గోమయంతో అలికి ఎరుపు రంగు వస్త్రం పరచి ఆ పైన 5 పిడికిళ్ళు గోధుమలు కానీ జొన్నలు కానీ పోసి ఆ పైన ఒక రాగి చెంబు కలశంగా ఏర్పాటు చేసి అందులో నీరు పోసి నీరే పొయ్యాలి. ఆ పైన ఒక రాగి పళ్ళెం మళ్ళీ మూతగా ఉంచి ఆ మూతగా ఉంచిన రాగి పళ్ళెం పైన రాగి లోహంతో చేసిన గణపతి ప్రతిమ లేదా పసుపు ముద్దతో ఉండే ప్రతిమ, మన ఇంట్లో ఏ ప్రతిమ ఉంటే అది, అర్క ప్రతిమ, జిల్లేడు చెట్టు బెరడుతో లేక జిల్లేడు చెట్టు కొమ్మతో చేసిన గణపతి ప్రతిమ, అర్చామూర్తిని ఏర్పాటు చేసుకుని యథాశక్తి ఆ గణపతిని స్తోత్రం చేస్తూ అనంతరం చంద్రుడిని దర్శనం చేసుకొని అర్ఘ్యం వదలాలి. ఇది ప్రధానం.
ఇలా చేయడమే ప్రధానం. గురుగారు మీరు చెప్పినట్టుగా సంకటహర చతుర్థి వ్రతంలోనే ఈ ముఖ్యమైన అంశం అర్ఘ్యం సమర్పించడం చంద్రుడికి. వేరే ఏ వ్రతంలో కూడా ఈ విధానం లేదు. దీనికి కారణం ఏమిటి? చంద్రుడికి సంబంధించిన రూపం అష్టమి నుంచి అష్టమి వరకు. ఇది క్షీణచంద్రుడు, పూర్ణచంద్రుడు అనే పేరిట జ్యోతిషం మనకు చాలా విశ్లేషణాత్మకంగా వివరిస్తుంది. అష్టమ్యోరభజోశ్చ మధ్యమగతో చంద్రోష్ట రిప్ప అనే దోషం. పౌర్ణిమ వెళ్ళిన తరువాత అంతా శుభమే, శుక్లపక్షమే అంటూ ఉంటారు. కాదు, అష్టమి వరకు కూడా క్షీణచంద్రుడే. అలాగే అమావాస్య వెళ్ళిన తదుపరి ఇలా శుక్లపక్షం అని చెప్పే సంప్రదాయం. పౌర్ణిమ వెళ్ళిన వెంటనే క్షీణచంద్రుడు అంటారు కదా, అది కూడా శాస్త్రీయ ప్రమాణాలకు లోబడిన అంశం కాదు. అష్టమి నుంచి అష్టమి వరకు. పౌర్ణిమ వెళ్ళిన తర్వాత చవితి నుంచి ఆ చంద్రుడిలో స్వల్పంగా క్షీణతత్వం ప్రారంభమవుతుంది. అష్టమి తిథి 8వది. ఈ అష్టమి తిథికి ఆధిపత్యం శివుడు. చతుర్దశి నాడు, త్రయోదశి నాడు శివారాధన చేస్తూ ఉంటాం. అష్టమి నాడు చెయ్యాలి. అష్టమికి అధిపతి గౌరీపతి అంటుంది జ్యోతిషం. అలాగే పాడ్యమికి ఆధిపత్యం పార్వతి. పాడ్యమి ఇక్కడ అంటే పౌర్ణిమ గౌరీదేవి, పౌర్ణిమ నుంచి అష్టమి శివుడు, మధ్యలో వచ్చేటటువంటి తిథి చతుర్థి, ఇది గణపతి తిథి. పాడ్యమికి బ్రహ్మ అని చెప్పే సంప్రదాయం తదియ తిథికి ప్రత్యేకంగా గౌరీదేవినే సూచిస్తుంది. పౌర్ణిమ నుంచి అష్టమి వరకు ఉండే మధ్యకాలం చతుర్థి, దీనికి గణపతి ఆధిపత్యం అంటూ చెప్పి ఈ గణపతిని పూజించే క్రమంలో చంద్రుడి కళలు కావాలి. పార్వతీదేవి చంద్రవంకన ధరించి ఉంటుంది, శివుడు చంద్రవంకన ధరించే ఉంటాడు, గణపతి కూడా చంద్రవంకన ధరించే ఉంటాడు. పౌర్ణిమ నాడు చంద్రవంకన ధరించరు వీరెవరు కూడా, చతుర్థి నాడు చంద్రవంకనే ధరిస్తారు. గుండ్రంగా ఉండే చంద్రవంకని ధరించాలి అంటే కట్టడం కూడా కష్టమే కదా. చంద్రరేఖ, అది చవితి నాడు చంద్రరేఖ. ఇందుకోసమే సంకట చతుర్థి వ్రతం పాటించే రోజున సాయంత్రం వరకు వేచి ఉండి చంద్రుడిని చూచి చంద్రుడికి ప్రీతికరంగా ఉండే పాలతో నీరు కలిపి అక్షింతలు వేసుకొని క్షీరోదార్ణవ సంభూత అత్రి నేత్ర సముద్భవ అనే చంద్ర సంబంధితంగా ఉండే శ్లోకాలు చెబుతూ అర్ఘ్యం విడిచిపెట్టాలి. ఇలా విడిచిపెడితే దేవతా సంబంధితమైన అర్ఘ్యప్రదానం, ఇలా విడిచిపెడితే పితృ సంబంధితమైన అర్ఘ్యప్రదానం, ఇలా విడిచిపెడితే ఋషి సంబంధితమైన అర్ఘ్యప్రదానం, ఇలా స్వీకరిస్తే మనకు సంబంధించిన ఆత్మగతమైన తీర్థ సేవనం. ఇలా విడిచిపెట్టాలి. దీనికే చంద్రార్ఘ్యం అని పేరు. అరచేతిలో కాసిన్ని అక్షింతలు వేసుకొని పాలు కలిపిన నీటిని విడిచిపెట్టాలి. చంద్ర కళలు కలిగిన దైవతలు గణపతి, పార్వతి, శివుడు మాత్రమే. ఇది శివ కుటుంబ సంబంధితమైన కథనం. చంద్ర అనుకూలత ఉంటేనే మనస్సు ప్రశాంతత, స్థిరత్వం పొందుతుంది. గణపతి ఇచ్చే అనుగ్రహం కూర్చునే వరం మాత్రమే, కూర్చుండబెడతాడు. ఏ దేవతలకు కూడా మన కష్టాలని ఇలా వచ్చిన వాటిని అలా తొలగించే శక్తి లేదు. అవి నమ్మే కథలు కావు. దేవతలను పూజించడంలో వచ్చే ప్రయోజనం ఏమిటి అంటే మన మనస్సును ఈ మంత్రాలు, ఈ శ్లోకాలు, ఆ నామాలు బలోపేతం చేస్తాయి. ఎలాంటి వ్యతిరేక పరిస్థితులనైనా ఎదుర్కొనేటటువంటి ఆత్మవిశ్వాసాన్ని, మనోబలాన్ని పెంచేవే మంత్రాలు. వాటిలో కూర్చుండబెట్టే తత్వం గణపతికి ప్రత్యేకం. ఈ కూర్చోవడం ద్వారా మనస్సు పైన ఆధిపత్యం మనం పొందాలి కనుక చంద్రార్ఘ్యం. ఇది విషయం. గురుగారు, మరి చంద్రుడికి ఇష్టమైనటువంటి పాలతో చంద్రార్ఘ్యం ఇస్తారు అని అంటున్నారు. అలాగే మరి గణపతికి ఇష్టమైనటువంటి నువ్వులు బెల్లం కలిపి ఉండలు కూడా నివేదన చేస్తారు కదా, వీటి ప్రత్యేకత ఏమిటి? శనికి సంబంధించిన దినుసుగా నువ్వులను, కుజగ్రహానికి సంబంధించిన దినుసుగా బెల్లమును జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. దేవతారాధనలు అంటే అన్నీ కూడా పదార్థ విజ్ఞానంతో ముడిపడి ఉన్నవే.
వైజ్ఞానిక అంశాలను జతపరుచుకున్నవే అని మనం మర్చిపోకూడదు. గణపతిని పూజించే క్రమంలో నువ్వులు బెల్లం ప్రత్యేకం. సంక్రాంతి కాలంలో నువ్వులు బెల్లం ప్రత్యేకం. చైత్రమాసంలో రామచంద్రమూర్తిని పూజించే క్రమంలో పెసరపప్పు లేక శనగపప్పు బెల్లం ప్రత్యేకం. శ్రావణ మాసంలో బ్రహ్మమును పూజించే క్రమంలో జొన్న పిండి ప్రత్యేకం. ఇలా ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రూపం. ఇదే గణపతిని పూజించే సందర్భం భాద్రపద మాసంలో అన్నప్పుడు బియ్యం పిండి ప్రత్యేకం. కుడుములు ఉండ్రాళ్ళు భాద్రపద మాసంలో చేస్తూ ఉంటాం. కానీ వరసిద్ధి వినాయక వ్రతం అక్కడ చేసినప్పుడు అది వేరు. ఈ ప్రతి నెలా వచ్చే సంకటహర చతుర్థి వ్రతంలో మట్టుకు నువ్వులు బెల్లము వీటిని మాత్రమే వినియోగించడంలో కుజుడు శని ఈ గ్రహాల అనుకూలతను మనం పొందగలుగుతాం. శనిగ్రహం అనుకూలత లేకపోతే మన మనస్సు చంచలం అవుతుంది, నిరంతరం ఎగిరిపోతూ ఉంటుంది, పరుగులు తీస్తూ ఉంటుంది. ఇది కావాలి, అది కావాలి, అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలి, విపరీతమైన ఆవేగం. ఒక మనిషి ఒక కాలంలో ఒక పని చేయగలుగుతాడు శనిగ్రహం అనుకూలత ఉంటేనే. లేని ఎడల 10 ప్రారంభం చేస్తూ 10 అర్ధాంతరంగా వదిలేస్తూ పరుగులు తీస్తూ వ్యయాసపడుతూ ఉంటాడు. అలా కాకుండా ఉండాలి. నువ్వులు వినియోగించాలి. ఊరికే తీసుకునకుండా గణపతి నివేదనగా చేస్తే కూర్చునే నిమిత్తమే మనం చేసే ప్రయత్నాలు కదా. అలాగే ఊరికే కూర్చుంటే కూడా శరీరానికి జీర్ణశక్తి ఎలా? కుజుడి వల్ల లభిస్తుంది ఈ జీర్ణశక్తి. తమలపాకులలో ఉండే గుణం ఏదో అదే గుణం సున్నంలో ఉండే గుణంలో ఉంటుంది. సున్నంలో ఉండే ఈ గుణమే మళ్ళీ మనం బెల్లంలో కూడా చూడవచ్చు. అందుకే ప్రాచీనులు నువ్వులు బెల్లం కలిపిన నువ్వుండలను గణపతికి ప్రీతికరంగా అర్పించండి అన్నారు. అన్ని పల్లీలు తింటే దేహానికి వ్యధ చేస్తుంది అని గుర్తించిన ఆయుర్వేద విజ్ఞానం పల్లీలు తిన్న వెంటనే మంచినీళ్ళు త్రాగకుండా అంత బెల్లం తినండి అంటూ సూచన చేస్తుంది. కఠినమైన ఆ పల్లీలను సైతం కరిగించే శక్తి ఈ బెల్లానికి ఉంది. ఇది ఎలా ఆయుర్వేద విజ్ఞానాన్ని అనుసరించి మనం అనుసరిస్తున్నామో పాటిస్తున్నామో అలాగే దేహానికి సంబంధించిన అనవసరమైనటువంటి శరీరంలో పెరిగే మాంసకృత్తులను మాంసపు ముద్దలను లోన ఉన్నటువంటి వాటిని కరిగించే శక్తి బెల్లానికి ఉంది. ప్రాచీనులు అందుకోసమే పంచదార కాకుండా బెల్లాన్ని వినియోగించండి అంటూ చెప్పేవారు. ఇప్పటికీ చెబుతున్నారు. ఇందుకోసమే గణపతిని పూజించే క్రమంలో నువ్వులు బెల్లం వీటిని తీసుకోవాలి. సంకటహర చతుర్థి వ్రతంలో 10 నువ్వుండలను నివేదనగా సమర్పించి 5 ఆ వ్రతం చేసిన వ్యక్తి తాను తిని ఉపవాసాన్ని కొనసాగించాలి. 5 నువ్వుండలు మాత్రమే తిని ఉండగలుగుతామా? అంత మొత్తంగా పెట్టుకోవచ్చును కదా. ఒక్కొక్క నువ్వుండ అంటే అలా కూడదు. నువ్వుండ అరచేతిలో పెట్టుకుని ఇలా పిడికిలి ముగిస్తే బయటికి కనిపించని ప్రమాణంలో ఉండాలి. అంత ఉంటేనే నువ్వుండ అంటుంది. ఎంత పెద్దగా ఉంటే నువ్వుండ కాదు, బంతి అవుతుంది. అంత తినకూడదు. అలా అల్పంగా తిని మిగతా 5 అందరికీ పంచిపెట్టాలి. పంచుకోవడంలో ఆనందం, పదార్థం గురించి తెలుసుకోవడంలో విజ్ఞానం, ఈ 2 కలిపి ఉన్నటువంటి వ్రతమే సంకటహర చతుర్థి వ్రతం. ఇది విషయం. గురుగారు, శివుడికి అభిషేకం అంటే ప్రీతి, విష్ణువుకు అలంకరణ అంటే ప్రీతి, అలాగే గణపతికి కూడా గరికతో అలంకరణ అంటే ప్రీతి అంటారు. ఎందుకని? గణపతి మూలాధార చక్ర స్వరూపం. ఈ భూమిపైన పెరిగేటటువంటి ప్రకృతి చెట్లు చేమలు గరిక అని మనం గుర్తిస్తూ ఉంటాం. ఈ భూమి ఏమిటి? 6782 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే ఈ భూమికి సంబంధించిన కేంద్రం మనం చూడగలుగుతాం అంటూ ఆధునిక విజ్ఞానవేత్తలు లెక్కలు తీశారు. 6782 కిలోమీటర్లు అనుకుంటే ఇంతవరకు ఇన్ని వందల వేల సంవత్సరాలుగా బహుళ ప్రయత్నం చేసిన ఆధునిక విజ్ఞానం 12 కిలోమీటర్ల మేరకు మాత్రమే భూమిలోనికి వెళ్ళగలిగింది.
ఈ 12 కిలోమీటర్ల దూరం వెళ్ళేసరికే అలా భూమికి బెజ్జం చేస్తూ లోనికి వెళ్ళినటువంటి ఆ యంత్ర పరికరాలు అక్కడ ఉండేటటువంటి వేడికి కరిగిపోతున్నాయి. ఆ పైన అలా తొలచుకుంటూ లోనికి వెళ్ళడం అసాధ్యం అన్నారు ఆధునిక శాస్త్రవేత్తలు. 6782 కిలోమీటర్ల దూర కేంద్రకం అనేసరికి ఎలా ఉంటుంది? యంత్ర పరికరాల ద్వారా అసాధ్యం అనుకున్న ఈ రహస్యాన్ని యజుర్వేదం పరమాద్భుతంగా ఆవిష్కరిస్తుంది. గణపతి అథర్వశీర్ష మంత్రాన్ని మనం బాహ్యంగా చూస్తున్నాం, కానీ వేదమంతా కూడా గణపతి స్వరూపమే. కనిపించే భూమి క్లాక్ వైజ్గా గడియారం ముళ్ళు తిరిగినట్లుగా సూర్యుని చుట్టూ సంచారం చేస్తూ ఉంటే, భూమికి సంబంధించిన కేంద్రకం ఈ ప్రయాణానికి విరుద్ధంగా యాంటీ క్లాక్ వైజ్గా లోన తిరుగుతూ ఉంటుంది. ఈ రెండు మధ్యలో ద్రవ రూపంలో ఉండే లావా కారణంగా ఒకటి ఈ వైపు మరొకటి ఈ వైపు ఇలా తిరగడంతో చలనం ఏర్పడి భూమి ముందుకు పోతూ ఉంది. ఈ మధ్యలో ఉండే కేంద్రకానికే గణపతి అని పేరు. సర్వజనమే వశమానయ ఇదం నమమా అంటూ మన ప్రాచీన వైదిక ధర్మం గణపతి మంత్రాన్ని ఎందుకు ఇలా వశమానయ సర్వజనమే కూర్చుండబెట్టడం అంటూ చెప్పింది అంటే ఇదిగో ఇదే రహస్యం. ఇది తెలిసిన కారణం ద్వారా మాత్రమే మనమంతా గణపతి ఉపాసన అన్నప్పుడు కూర్చోగలుగుతున్నాం. కూర్చునే బుద్ధి గణపతిని ఉపాసన చేసిన వారికి అందుతుంది. ప్రశాంతంగా వారు కూర్చోగలుగుతారు. రోజుల తరబడి అలాగే కూర్చోగలుగుతారు. యావత్తు ప్రపంచమంతా కూర్చోగలుగుతుంది. మనమంతా గాల్లో ఎగిరిపోకుండా భూమి ఆకర్షణ శక్తి, గురుత్వ ఆకర్షణ శక్తి అని ఏ జ్ఞానాన్ని అయితే సంబోధన చేస్తున్నామో ఆ జ్ఞానం పేరే గణపతి. ఈ జ్ఞానం ఉన్న కారణం చేతనే చెట్లు, చేమలు, ప్రకృతి యావత్తు ప్రపంచమంతా కూడా భూమిని అంటి పెట్టుకొని ఉన్నది. ఈ గణపతి జ్ఞానం లేకపోతే అన్ని గాల్లో తేలిపోయేవే కదా. ఈ విధమైన వైజ్ఞానిక అంశాన్ని ఇలా కాకుండా కథల రూపంలో బోధించిన వేద విజ్ఞానం సవితి తిథి నాడు కూర్చోండి, ఉపవాసం పాటించండి, నువ్వులు తినండి, బెల్లం స్వీకరించండి, పాలతో చంద్రుని చూచి అర్ఘ్యం విడిచిపెట్టండి, ఓం గ్లౌం గంగణపతయే నమః జపం చెయ్యండి, గమల్గత ప్రయాణించే వేగాన్ని నిరోధించండి. ఒకే విధంగా వేగం 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 అంటూ తిరుగుతూ ఉంటే ఎంత వేగంగా తిరిగామో అంతే వేగంగా మళ్ళీ ప్రారంభం అయిన చోటికి రావాల్సి ఉంటుంది. ఎంత వేగంగా పూర్తి చేస్తే అంత వేగంగా మళ్ళీ పడిపోతాం. నెమ్మది స్పీడ్ బ్రేకర్. అది సంకటహర చతుర్థి వ్రతం. ఇందుకోసమే ఉపాసన. గురుగారు, మరి భాద్రపద మాసంలో వచ్చేటువంటి వరసిద్ధి వినాయకుడి వ్రతం ఆచరించేవారు ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని చెయ్యొచ్చా? ఈ రెండు ఒకటేనా వేరువేరా? తప్పకుండా చెయ్యాలి, తప్పకుండా ఆచరించాలి అంటుంది శాస్త్రం. భాద్రపద మాసంలో వచ్చే చవితి శుక్లపక్షంలో వచ్చే చవితి. ఆ వాతావరణానికి ఆ కాలానికి సంబంధించి ఉప్పు లేనటువంటి బియ్యం పిండి ప్రధానం. అక్కడ బెల్లం ఉండదు, చప్పిడి కుడుములే ప్రధానం. అలాగే మిగతా అన్ని మాసాలలో కూడా నెలకు ఒక్కసారి పౌర్ణిమ వెళ్ళిన తదుపరి వచ్చే తదితో కూడిన చవితి. ఇందులో బెల్లం నువ్వులతో కూడుకున్న పదార్థాన్ని ప్రత్యేకంగా స్వీకరిస్తూ ఉపవాస వ్రతాన్ని కొనసాగించాలి. భాద్రపద మాసంలో వచ్చే వరసిద్ధి వినాయక స్వామి వ్రతం నాడు ఉపవాస వ్రతం లేదు. షడ్రసోపేతమైన భోజనం చెయ్యాలి, ఉండ్రాళ్ళు, పాయసం, ఇంకా చాలాను. కానీ సంకటహర చతుర్థి వ్రతం అంటే మట్టుకు ఇది ఉపవాస వ్రతం, ఇది నిత్యం, ఇది ఉపాసన, అది ఆరాధన. కనుక ఈ రెండూ కూడా వేరువేరు. అది చేసిన వారు ఇది చేయకూడదు అని ఎక్కడా లేదు. ఇంకా విశేషమైన ప్రయోజనాన్ని పొందగలుగుతారు. కనుక భాద్రపదంలో వ్రతం చేసే సంప్రదాయం కలవారు తప్పనిసరిగా కూడా ఒక మాట చెప్పుకోవలసి వస్తే ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని కూడా పాటించాలి. విశేషమైన ప్రయోజనం మనకు ఈ వ్రతం పాటిస్తే చేకూరుతుంది. అంటే ప్రతి నెల వచ్చేటువంటి ఈ సంకటహర చతుర్థి వ్రతం, దీనికి ఉద్యాపన అనేది ఉంటుందా? ఉంటే ఎలా చెయ్యాలి?
ఏ వ్రతమైనా ఏ పూజ అయినా ప్రారంభం చేశాం అంటే ముగింపు తప్పనిసరి. ఒక జీవితాన్ని మనం పొందగలిగాము, ఒక అంతం కూడా ఆ జీవితానికి ఉంటుంది. ఎలా, ఏ విధంగా అన్నప్పుడు వ్రతాన్ని శ్రావణ మాసంలో ప్రారంభం చేస్తాం. అలాగే 16 నెలల పాటు ఈ వ్రతాన్ని తప్పనిసరిగా అనుసరించాలి అని కూడా మనకు భవిష్యోత్తర పురాణం తెలియజేస్తుంది. శ్రావణ మాసంలోనే ప్రారంభించాలా? అలా కాదు సుమ. ఎప్పుడైనా సరే మనకు కష్టం కలిగినప్పుడు ఆ మాసంలో వచ్చే సంకటహర వ్రతం ప్రారంభం చేసుకోవచ్చు. మంగళవారం వస్తే మరింత విశేషం, తప్పనిసరి. ఇలా కొన్ని నియమాలు సూచించిన ఆర్ష విజ్ఞానం 16 నెలల పాటు ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలి అంటూ ధర్మ ప్రబోధం చేసింది. కష్టములు ఇలా పేరు పెట్టుకొని భాద్రపద మాసంలో వస్తాయి, పౌష్య మాసంలో వస్తాయి, వైశాఖ మాసంలో వస్తాయి అని లేదు కదా. కష్టములు ఎప్పుడైనా కలగవచ్చు, మనసుకు దుఃఖం రావచ్చు. అలా వచ్చినప్పుడు ఆయా సందర్భాన్ని ప్రత్యేకంగా స్వీకరించి ఈ మాసంలోనే నేను సంకటహర చతుర్థి వ్రతాన్ని ప్రారంభం చేస్తున్నాను అంటూ సంకల్పం చేసి ఉపవాస వ్రతం పాటించి సాయంత్రం వేళ ఇంటిలో యథాశక్తి కొండంత దేవుడికి కొండంత అంత పత్రి పెట్టమని ఎక్కడా లేదు. మనకు తోచినంత మేరకు పూజాగృహంలో గోమయంతో అలికి కాస్త ఆ గోమయంతో అలికిన ఆ అలికిడి విధానం ఆరిన తదుపరి బియ్యం పిండితో ముగ్గులు వేయాలి. గోమయంతో అలికిన వెంటనే ముగ్గు వేస్తే ఆ గోమయం మీద వేసిన ఈ ముగ్గు ఎరుపు రంగులోనికి మారుతుంది. కాస్త ఆరాలి. అంటే నెమ్మది, ప్రశాంతత, ఓపిక, ఇది ముఖ్యం. ఆ పైన ముగ్గు వేసి, ఈ ముగ్గు కూడా అష్టకోణములతో ఉండే ప్రత్యేకమైన ముగ్గు. 8 అన్న సంఖ్యతో 8 గీతలు, 2 చొప్పున అంటే 16 గీతలు ఉంటాయి. ఈ 16 గీతలతో 8 2 16 కుండలాలు వచ్చే విధంగా ప్రత్యేకంగా చెప్పబడ్డ ఈ అష్టకోణపు ముగ్గు వేసి ఎరుపు రంగు వస్త్రమును పరిచి ఆ పైన గోధుమలు, జొన్నలు అంటే తిరిగి పునరుత్పత్తి గల శక్తి గల ధాన్యాన్నే వినియోగించాలి. వడ్లు, గోధుమలు, జొన్నలు, పెసలు, శనగలు, వాటిని మళ్ళీ మనం భూమిలో వేస్తే ఉత్పత్తి కలిగే విధంగా ఉండే బీజ రూపాన్ని సంతరించుకుని ఉన్నవి శ్రేష్టం. ఇవి కాకుండా బియ్యం కూడా పోస్తూ ఉన్నారు. అది వారి ఇంటి అలవాటుకు, సంప్రదాయానికి, అభిరుచికి ప్రతీక. కానీ శ్రేష్టం ధాన్యం. ఆ పైన రాగి చెంబులో ఉండే కలశం, నీరే పొయ్యాలి. నీటిలో ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తికే గణపతి అని పేరు. ఆకాశస్య అధిపో విష్ణు అగ్నిశ్చైవ మహేశ్వరి వాయో సూర్య క్షితేరీశ జలరూపో వినాయక. జలరూపం గణపతికి ప్రతీక. ఆ పైన ఆ ప్రతిమ ఏర్పాటు చేసి అర్చన చేసి చంద్రార్ఘ్యం వదిలి మరుసటి నాడు వినియోగించిన ఈ నీటిని స్నానార్థంగా ఉపయోగించాలి. కాబట్టి ఉపాసన ఎలాంటిదో, ఆరాధన ఎలాంటిదో, ఉద్యాపన కూడా అటువంటిదే. 16 నెలల కాలం పాటు ఈ వ్రతాన్ని పూర్తి చేసి 16వ నెలలో 16 మంది బ్రహ్మచారులు, వారికి 16 వెదురు బుట్టలలో గణపతి ప్రతిమలు, ఎరుపు రంగు వస్త్రాలు, నువ్వుండలు 16 చొప్పున వాయనంగా అందించి ఈ వ్రతాన్ని మనం ఉద్యాపన సమాప్తం చేస్తున్నాను అంటూ నీళ్లు వడిచిపెట్టవచ్చు. ఇది విధానం. గురుగారు, మరి వ్రతం పూర్తయిన తర్వాత ఆ మంటపాన్ని ఏం చేయాలి? ఎలాంటి దానం ఇవ్వాలి? ఏ వ్రతానికైనా వ్రతం చేసిన తరువాత ఆ మంటపాన్ని మన చేత ఈ వ్రతాన్ని ఆచరింపజేసినటువంటి అర్చకుడికి ఆ వ్రతాన్ని, ఆ మంటపాన్ని దానంగా ఇవ్వాలి. ప్రతిమతో సహా దానం ఇవ్వాలి. ఆ మంటపం పైన మనకు ఏ విధమైన అధికారం ఉండదు. లాలస, జిజ్ఞాస మనం పెంచుకుంటే ఆ వ్రతం చేసిన ప్రయోజనం మనకు సిద్ధించదు.
సత్యనారాయణ వ్రతం ఎలా ఆచరించిన అనంతరం ఆ మంటపాన్ని మన చేత ఈ అర్చన నిర్వహింపజేసినటువంటి వారికి వాయనంగా ఇస్తున్నామో అదేవిధంగా ఈ సంకటహర చతుర్థి వ్రతం మంటపాన్ని కూడా వాయనంగా ఇవ్వాలి. ఇది విషయం. గురువుగారు, సంకటహర చతుర్థి సందర్భంగా మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది వాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.